హాయ్ మాయా. బేబీ సారీ బేబీ. డోర్ లాక్ చేయి. సారీ మాయా, లోన్ ఆఫీస్కి వెళ్ళాను, కొంచెం అక్కడ లేట్ అయింది. నేను ఎన్ని గంటలకి రమ్మని చెప్పాను? 12 గంటలకే రమ్మన్నావు, కొంచెం లేట్ అయింది, అర్థం చేసుకో. టైం ఇప్పుడు 3 అవుతుంది. ఇంకో 2 గంటల్లో తనే వచ్చేస్తాడు. అయితే ఏంటి, ఇంకా 2 గంటలు ఉంది కదా. ఏంటి గౌతమ్ అర్థం చేసుకోవు? ఈ మధ్య తను చాలా తొందరగా వచ్చేస్తున్నాడు. మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకే. ఈ కళ్ళేనే, మ్మ్, ఈ కళ్ళే నన్ను పడేలా చేశాయి. నిజమా? ఇదెందుకే మీ ఆయనకి తెలియలేదు? ఇప్పుడు ఎందుకు తన గురించి మాట్లాడుకోవడం? అలా కాదు, ఒకవేళ శివ నిన్ను కేరింగ్గా హ్యాపీగా చూసుకుని ఉంటే అసలు నీకు గుర్తొచ్చేవాడినే కాదు కదా. అంతేగా. హా, గౌతమ్ కోపం వచ్చిందా? లేదు, ఇలానే నిన్నెప్పుడు శివ పట్టించుకోకుండా ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నా. నువ్వు అంత ఆలోచించకు, తను అలాగే ఉంటాడు, మారడు. హ్మ్? ఈ సినిమాలో చూపించినట్టుగా టైం మిషన్ ఉండుంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి నేను నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని కదా. మ్హూ. ఈ ఇల్లు కూడా మన పేరుతో ఉండేది. అదేవిధంగా మనం భయపడుతూ కలిసే అవసరం ఉండేది కాదు. ముఖ్యంగా రితిక్ మన పిల్లాడు అయి ఉండేవాడు కదా. ఏయ్, ఇప్పటికీ రితిక్ మన పిల్లాడని. ఐ లవ్ యూ గౌతమ్. లవ్ యూ టూ మాయా. 2 అంటే నువ్వు ఇంకా రుత్విక్, మీరిద్దరే నా ప్రపంచం. ఇంకో రౌండ్ వేసుకుంటే బాగుంటుందేమో. అయ్యో, ఏయ్, ఎవరే అది? ఎవరో తెలీదు, త్వరగా టెస్ట్ చేసుకో, ఫాస్ట్ ఫాస్ట్. ఏయ్, నా వాచ్ ఎక్కడుందో చూడు. అబ్బా, ఇక్కడెక్కడా లేదురా. ఇక్కడుంది. హే, ఇంకా నీ వస్తువులేం మర్చిపోలేదు కదా? ఏయ్ మాయా, ఇప్పుడు ఏం ఏంటి జరిగినా నన్ను వదిలేవు కదా. ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఏయ్, చెప్పవే ముందు. మ్మ్, మాయా చెప్పు మాయా. మ్మ్. ఇప్పుడు ఏం జరిగినా నేను నిన్ను వదిలిపెట్టను, సరేనా? సరే వెళ్ళి డోర్ తీ. అవునే, కాలింగ్ బెల్ సౌండ్ వినిపించిందా? పోయి చూస్తే సిలిండర్ అతను వచ్చాడే. తర్వాత ఏమైంది? ఇంకేం చేస్తాం, నీకు టైం పాడలేదని తిట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏంటి, ఇంకా రూమేనా? తర్వాత అదే జరిగిందిలే. సరే, మార్నింగ్ కాల్ చేస్తాను. బాయ్ గీత. మై ఫ్యూచర్. ఓయ్ మాయా బేబీ, ఏంటి ఫోన్ ఎత్తి మాట్లాడు. ఏమైంది మావా? ఎవరు మాట్లాడట్లేదు, కొంపతి శివ ఎత్తాడంటావా? అయ్యో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా. రేయ్, ఇందాక లాస్ట్ నెంబర్ 179 అన్నావు కదా. 178. ఏదో ఒకటి చెప్పరా. సారీ అండి, రాంగ్ నెంబర్. ఫోన్ ఇవ్వు. ఎవరు శివ, మై ఫోన్ ఫ్యూచర్? ఇవ్వు. ఇవ్వమని చెప్పాను ఎవరి కదా. ఫ్యూచర్? ఎవరైతే ఎవరి నీకెందుకు? ఫ్యూచర్? ఎవడీడు? ఎవడని అడుగుతుంటే చెప్పావంటే బజార్దానా? ఎవడీడు? చైతేనా? ఎవరిని బజార్దాన్ని అంటున్నావు? నేను బజార్దాన్ని అయితే అప్పుడు నువ్వెవరు? నువ్వు రోజు ప్రియతో మాట్లాడడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తనని అంతగా మర్చిపోలేనప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకొని చచ్చావు? ఇద్దరు ఎక్కడైనా పడి చావాల్సింది కదా. నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా పెళ్ళన్న పేరుతో నా గొంతు నొక్కేశారు. దానికి తోడు నువ్వు కూడా ఇప్పుడు. నేను ఎన్ని కలలు కని పెళ్లి చేసుకున్నాను తెలుసా?
నీతో ఎన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నానో తెలుసా? నా పక్కలో పడుకుంది నా మొగుడేనా లేకపోతే వేరే వాడితో పడుకున్నానా అనిపించేది నాకు. అప్పుడే ఎక్కడికైనా వెళ్ళి చావాలనిపించేది. ఆలోచిస్తే పిల్లాడి కోసం బ్రతకాలనిపించేది. ఈ పెళ్ళైన 4 ఏళ్ళు నాకు నరకల్లా అనిపించేది. ఏం చేయాలో తెలియలేదు. ఈ ఒంటరితనం భరించలేకపోయేదాన్ని. అప్పుడే గౌతమ్ నా లైఫ్లోకి వచ్చాడు. 7 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నానని చెప్పాడు. నీ నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేశానో అవన్నీ తను చేశాడు. నీకేమేమి ఇష్టమో నాకు తెలుసు. నా ఇష్టాలేంటో నీకు ఒక్కటైనా తెలుసా? నాకే కలర్ ఇష్టమో నీకు తెలుసా? కనీసం నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో నీకు తెలుసా? అవన్నీ వాడికి తెలుసు. ఒప్పుకుంటా, నువ్వు చెప్పినట్టు నేను బజార్ దాన్నే కావచ్చు, సరేనా? నువ్వు లేనప్పుడు అర్ధరాత్రి వరకు పిల్లాడిని వేసుకొని ఒంటరిగా ఉండేదాన్ని. మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వు నీ సుఖాలు నువ్వు చూసుకునేవాడివి. అప్పుడు నిన్నేమనాలి? నువ్వు కూడా బజారోడివే కదా. చెవిటోడు ముందు శంక ఊతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. చాలరా, ఇంకా దయచేసి నాకు డివోర్స్ ఇవ్వు. నీ రెండో పిల్లం ఫోన్ చేస్తుంది, వెళ్ళి మాట్లాడు. చెప్పు ప్రియా. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందిరా నీకు? వద్దు ప్రియా, ఇంకెప్పుడు కాల్ చేయకు. అక్కడేదో జరిగింది, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. సారీ ప్రియా, మాయానే ఎప్పటికీ నా వైఫ్. నువ్వు కార్తీ వైఫే, అదే నిజం. నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ప్రియా, చెప్పింది అర్థం చేసుకో ప్రియా. ఇకపై నువ్వు నాకు ఫోన్ చేయకు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా. అర్థం అవుతుందా? గుడ్ బై. హే రిత్విక్, పిలిచావారా? రేయ్, ఫోన్ మాయకెవరా? ఏ ఎవడ్రా నువ్వు? నాకే ఫోన్ చేసి నా పిల్లానికి ఫోన్ ఇమ్మంటున్నావు? నీ పిల్లానికి రంకు మొగడ్నిరా. హలో. ఏ మాయా, ఏంటి ఆడు ఓవర్గా మాట్లాడుతున్నాడు? ఫోన్ పెట్టే గౌతమ్. ఎందుకు మాయా నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టావు? గౌతమ్, ఫోన్ పెట్టేస్తావా లేదా? ఎందుకు నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టావని అడిగా. దానికి ముందు సమాధానం చెప్పు. ముందు ఫోన్ పెడతావా లేదా చెప్పరా? ఏయ్, కట్ చేయనా ఇప్పుడు? ఏం చేస్తావే? పెట్టకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రా. ఇంకెప్పుడు ఫోన్ చేయడు. సారీ.
నేను అంత చెప్పాను నీకు, అయినా నువ్వు మాయకు కాల్ చేసి టార్చర్ చేస్తున్నావంట. నీ బాధ భరించలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళ హస్బెండ్కి కూడా కాల్ చేస్తున్నావంట. ఇంత చీప్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? గీత ఒక్క నిమిషం నేను చెప్పేది విను గీత. నేనేం దేవుణ్ణి కాదు, నేను మనిషినే. నైట్ ఏదో తాగిన మత్తులో సంథింగ్ అలా జరిగిపోయింది అంతే. సారీ, నేను చేసిన తప్పే. చివరిగా ఒక్కసారి మాయని కలవాలి. ఏ ఎందుకు? అదేం కాదు, చివరిగా ఒక్కసారి కలవాలి. ఇంకెప్పుడు తను నేను డిస్టర్బ్ చేయను. ఇకపై తను ఎప్పుడూ డిస్టర్బ్ చేయొద్దు. ఇదే మీ చివరి మీటింగ్, ఓకేనా? హలో నది. నది లేదు, నా జీవితం లేదు. చచ్చి సమయేంద్ర వచ్చారా బజార్ రా కొడక రా. హలో చెప్పరా. హలో గౌతమ్, ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడాలరా, ప్లీజ్ రా. చెప్పరా. నా పిల్ల చచ్చిపోయిందిరా. ఎలారా? ఏమైంది? చెప్పరా ఏమైంది? నిన్నేరా? నేనే మచ్చ చంపేశా. ఏంట్రా అంటున్నావు? నన్ను మోసం చేసి వేరే వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందిరా. నేను తనకు నచ్చలేదు మచ్చ. నేను లూజ్ని, పిచ్చినా కొడుకుని. చెప్పిందలా నమ్మేశాను. నిన్న మొన్న పరిచయం వాడి కోసం 8 సంవత్సరాలు కాపురం చేసిన నాకు ద్రోహం చేస్తే భరించలేకపోయారురా. ఈ బజార్ నా కొడుకు డబ్బులు ఇచ్చే వేషల దగ్గర కోరికలు తీర్చుకోవచ్చు కదరా. వేరే వాడి పిల్లలు కాసి పెడితే జీవితాలే నాశనం అయిపోతున్నాయి కదరా. నువ్వే కదరా మా పెళ్లి చేసావు. అందుకే చెప్పాలనిపించింది మచ్చా. నా విషయంలో మాయ చేసింది మోసమే. తనని చంపేద్దామనే ఇక్కడి వరకు వచ్చాను. కానీ నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నాలాంటి వాడే అని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది. ఇప్పుడే అర్థమైంది మాయ విషయంలో నేను చేసింది ఎంత పెద్ద తప్ప అని. మన చుట్టూ ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం. ఐఎమ్ సారీ మాయా.